థర్మోమీటర్ జ్వరం వస్తే టెంపరేచర్ ఎంతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడే చిన్న పరికరం. ఇది ఎక్కువగా డాక్టర్స్ దగ్గర కనిపిస్తుంది. ఆరోగ్యంపై కొద్దిగా అవగాహన ఉన్నవారి దగ్గర కూడా థర్మోమీటర్ ఉంటుంది. మరి జ్వరానికైతే చిన్నది చాలు. కానీ అమెరికాలో ఓ భారీ థర్మోమీటర్ పబ్లిక్ ప్లేస్లో ఉంది. అక్కడ ఎందుకుందో ఇప్పుడు చూద్దాం. అదేదో సినిమాలో అన్నట్టు బుల్లెట్ అరంగుళం ఉంటుంది, కానీ దాని పనితీరు చాలా ఎక్కువే. అలాగే మన రోజువారీ ఇండ్లలో వాడే ఒక థర్మామీటర్, అంటే జ్వరం వస్తే థర్మామీటర్తో కలుస్తాం కదా, ఆ థర్మామీటర్ ఎంత సైజు ఉంటుందండి? అదే థర్మామీటర్ 135 అడుగుల ఎత్తులో ఉంటే మీరు ఊహించుకోగలరా? ఇప్పుడు నా వెనక మీరు చూస్తుంది అదే థర్మామీటర్, వరల్డ్స్ టాలెస్ట్ థర్మామీటర్. ఇది కాలిఫోర్నియాలోని బేకర్ సిటీలో ఉంది. మామూలుగా అయితే బేకర్ టౌన్ పేరు ఎవరికీ తెలిసే ఛాన్సే లేదు. అక్కడుండే బడా థర్మోమీటర్తోనే బేకర్ సిటీ పేరు మారుమోగుతోంది. ఏకంగా 134 అడుగుల ఎత్తుండే ఈ థర్మోమీటర్ను బేకర్ టౌన్లో చూస్తుంటే అబ్బో అనకుండా ఉండలేం. నెవాడా ఎడారి బార్డర్లో ఉండే డెత్ వ్యాలీలో ఎండ మండిపోతుంటుంది. 1913లో అయితే ఒక రోజున ఆ ఏరియాలో టెంపరేచర్ 134 ఫారెన్హీట్ డిగ్రీలు నమోదైందట. దానికి గుర్తుగానే 134 అడుగుల ఎత్తులో ఈ టవర్ లాంటి థర్మోమీటర్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు అక్కడి వాళ్ళు. దీనివల్ల ఉపయోగం ఏంటని డౌట్ రావచ్చు. చుట్టుపక్కలి ఊళ్ల వాళ్లకు టెంపరేచర్ ఎంతుందో చెప్పి అలర్ట్ చేయటమే దీని పని. అందుకే అంతెత్తు అవసరమైందన్నమాట. ఇది ప్రపంచానికి గుర్తు చేస్తుంది విండ్ ఎంత డైరెక్షన్లో ఉంది, అలాగే ఎంత థర్మామీటర్ ఎంత హీట్ స్థాయి ఉంది. ఆ రికార్డ్ లెవెల్ దాదాపు ఇంత ఎత్తులో నెలకొల్పుకోవడానికి కారణం కూడా ఏంటంటే చుట్టుపక్కల దాదాపు ఒక 30-40 గ్రామాల వరకు ఆ సిటీస్ వరకు ఈ రికార్డింగ్ లెవెల్ అనేది కనిపిస్తుంది. $33 టన్నుల స్టీలు, 5,000 బల్బులు ఈ థర్మోమీటర్ నిర్మాణానికి వాడారు. 3 వైపుల నుంచి టెంపరేచర్ను చూసే అవకాశం ఉంది. అక్కడ వీచే గాలుల ధాటికి ఒకసారి థర్మోమీటర్ పడిపోయిందట కూడా. దీంతో మళ్లీ కట్టాల్సొచ్చింది. ప్రారంభానికి రెడీ అవుతుండగా మళ్లీ కూలిపోయింది. 1992లో తయారైన ప్రస్తుత కట్టడం మాత్రం ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. We have pictures from when it got built to when it first fell down. You can see the last pictures on this side. They had finished construction and it was getting ready to be celebrated, and it fell over. Big flaw in the construction at that time, and they got a little bit smarter the following year. They rebuilt, and this is what you see now outside. ఇప్పటి వరకు ఈ థర్మోమీటర్లో రికార్డైన టాప్ టెంపరేచర్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 127 ఫారెన్హీట్ డిగ్రీలు. 1995 ఆగస్టులో ఈ టెంపరేచర్ రికార్డైంది.